బేసిక్గా లోకేష్ రైజ్ చేసింది అక్కడ ఎమ్మెల్యే జగన్ సభకి ఎందుకు రావట్లేదు అన్న పాయింట్. పారిపోతున్నారు చంద్రబాబు రావట్లేదు మండలికి అన్నప్పుడు ఆయన అప్పుడే భయపడలేదు, 2.5 ఏళ్ళు వచ్చారు, అట్లాంటిది ఇప్పుడు ఎందుకు భయపడతారు ముఖ్యమంత్రిగా అని చెప్పేటటువంటి క్రమంలో ఏమేం జరిగింది అనేది చెప్పుకొచ్చారు. దాని ఆధారం వేరు, ఇక్కడ అసెంబ్లీలో జరిగేటటువంటి తంతు వేరుగా ఉంటుంది. అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం అనేటటువంటిది పార్టీ కోసం అవసరం, ఎమ్మెల్యేల కోసం అవసరం, ప్రజల కోసం అవసరం. అది లేదు కాబట్టి మండల్లో ఉన్నారు కాబట్టి అది పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తుంది. అది ఎంత వరకు ఎన్నేళ్ళు అనేది చూడాలి. అంటే లోకేష్ గారిని కూడా రెచ్చగొడుతుందా వైసీపీ నిన్న ఆ వ్యాఖ్యలు చూస్తే, లేదంటే ఈయన అగ్రెసివ్ అయ్యారా? కొంచెం ఈయన అగ్రెసివ్ అయ్యారు అలా స్టేట్మెంట్లకి. తర్వాత ఇంకా ఆయన కాస్త కవరప్ చేశారు. ఇది మన బొత్స సత్యనారాయణ ఇందులో అనవసరమైనటువంటి వాదన రేపుతున్నారంట. కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో ఏంటనేది ఎవరని చెప్పలేం. అంటే అక్కడ మళ్ళీ ఒకసారి తల్లి గురించి వ్యాఖ్యలు తీసుకురావడం అనేది అది సందర్భమా అసందర్భమా? నేను మాట్లాడలేదు కదా గతంలో, అప్పట్లో చంద్రబాబు గారు మాట్లాడారు, ఇప్పుడు డైరెక్ట్ గా తను మాట్లాడారు. ఆయన మండలిలో ఉన్నారు కాబట్టి మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు 2027 వైపుకి వెళ్ళిపోయిందా? అంటే జమిలీ ఎన్నికల మీదే కసరత్తు మొదలు పెట్టిందా వైసీపీ? అందుకే ఇవన్నీ కాస్తంత లైట్ తీసుకుందా? ఇంకా 3 ఏళ్లే కదా.